నమస్తే, మీ హిమం HM9 యూట్యూబ్ ఛానల్. ఈరోజు ప్రధానమైన వార్తలు నవ తెలంగాణ పత్రిక నుండి మీకు అందించడానికి ప్రయత్నం చేస్తున్నాను. నేడే తుది సార్వత్రిక సమరం. లోక్సభ ఎన్నికలు చివరి 7వ దశ పోలింగు. 8 రాష్ట్రాల్లో 57 లోక్సభ స్థానాలు ఎన్నికలు. జూన్ 4న ఫలితాలు. అందరికీ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. పాలన వదిలి ధ్యానం అంటూ ప్రధాని మోడీ దేశం సంగతి ఏంటని చెప్పి ప్రధాన వార్తగా ఉంది. ఇది కూడా 7వ దశ పోలింగ్ జరుగుతున్నందున హిందువుల ఓట్లను రాబట్టుకోవడానికే ఒక ఎత్తుగడ లాంటిదని ప్రజలు అనుకుంటున్నారని వార్త. 45 గంటలు దేశ బాధ్యతలు వదిలి కన్యాకుమారిలో ధ్యానం పేరుతోటి దేశ బాధ్యతలు ఇంకొకరికి అప్పచెప్పకుండా వెళ్ళడం చాలా ప్రమాదకరం అని చెప్పి ప్రజలు అనుకుంటా ఉన్నారు. జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు పటిష్టంగా ఏర్పాట్లు. ఈ వేడుకలు సికింద్రాబాద్ పేరేడ్ గ్రౌండ్స్లో జరుపుతున్నట్లు సిఎస్ శాంతికుమార్ తెలిపారు. రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారులకు కీలక వ్యక్తులను సన్మానం చేయబోతున్నట్టు తెలిపారు. ఈ వేడుకలకు మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ని ఆహ్వానించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకుల హాస్టల్లో ఆహారం సరిగా లేనందున పిల్లలు అనారోగ్యం పాలవుతున్నారు. పిల్లల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. పై అధికారుల పర్యవేక్షణ లోపం సన్నగిల్లుతుందని చెప్పి వారు వాపోయారు. ట్రైబల్ అడ్వైజర్ కమిటీని ఏర్పాటు చేయాలని, పోడు రైతులకు ఫారెస్ట్ అధికారుల నుండి దాడులను ఆపాలని, పోడు రైతులకు పట్టాలు ఇవ్వాలని మాజీ ఎంపీ టీఏజీఎస్ తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం అధ్యక్షులు మీడియం బాబురావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గద్వాల సమీపంలో టోల్గేట్ వద్ద నకిలీ విత్తనాల పట్టివేత. 18 క్వింటాలు సుమారు 9 లక్షల విలువ ఉన్నటువంటిని అధికారులు తెలిపారు. నియంతృత్వం నుంచి రక్షించేందుకే జైలుకు వెళ్తున్న నేటితో ముగియనున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ గడువు. 2న తీహార్ జైలుకు లొంగిపోతున్న ఢిల్లీ సీఎం. పరసా సత్యనారాయణ పోరాట స్ఫూర్తిని కొనసాగిద్దాం. ప్రజా కార్మిక పోరాటాలకు మార్గదర్శి పరసా సత్యనారాయణ అని చెప్పి పరసా శత జయంతి ఉత్సవాల్లో సిఐటియు జాతీయ కోశాధికారి ఎం సాయిబాబు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్, బి వెంకట్, పి రాజారావు, సుధీర్ కుమార్, సిహెచ్ నరసింగరావు, మంతెన సీతారాములు తెలిపారు. ఉత్తమ గ్రామ పంచాయతీగా బోనకల్ ఎంపిక. సర్పంచి కార్యదర్శి కృషి వలన దక్కిన ఫలితం. రాష్ట్ర ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా 589 పంచాయతీలకు గాను 9 గ్రామ పంచాయతీలను ఉత్తమ పంచాయతీలుగా ఎంపిక చేసినట్లు జిల్లా అధికారులు తెలిపారు. గుర్తింపు లేని కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలను గుర్తించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారులకు వినతిపత్రాన్ని ఇవ్వడం జరిగింది. విద్యా హక్కు చట్ట ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు 25% ఫీజు రాయితీని కల్పించాలని, అలాగే జర్నలిస్టు పిల్లలకు 50% ఫీజు రాయితీని కల్పించాలని విద్యా హక్కు చట్టంలో కల్పించబడింది. కానీ ప్రైవేటు విద్యా సంస్థలు వీటిని పాటించకుండా తుంగలో తొక్కుతున్నారని విద్యా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డిమాండ్ చేశారు. అలాగే ప్రైవేట్ చిట్ ఫండ్స్, ఫైనాన్స్, వెహికల్ కంపెనీల ఫైనాన్స్ వారి ఆగడాలను అరికట్టాలని సిపిఎం ఆధ్వర్యంలో ఏసీపీకి వినతిపత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఇచ్చిన వారిలో సిపిఎం రాష్ట్ర నాయకులు ఎర్రా శ్రీకాంత్, వై విక్రమ్, నందిపాటి మనోహర్, ఎర్రా శ్రీనివాసరావు, ఎంఏ జబ్బార్, ఎస్ నవీన్ రెడ్డి, ఎస్కే మీరా, బూక్యా శ్రీనివాస్, బోడపట్ల సుదర్శన్, బత్తిని ఉపేందర్ తదితరులు ఉన్నారు. ఉపాధి హామీ పనికి నిధులు కేటాయించి కూలీలను ఆదుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు ఎర్రా శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పని వేతనాలు పెంచాలని, కూలీ 600 రూపాయలు ఇవ్వాలని ఆయన కోరారు. రైతులకు 2 లక్షల మాఫీని వెంటనే అమలు చేయాలని అఖిల భారత రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి గౌని ఐలయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
2024 ఐసీసీ T20 ప్రపంచ క్రికెట్ కప్ తొలి ఆట అమెరికాలో జరగబోతుంది అని చెప్పి ప్రధాన వార్త. ఇది ముఖ్యమైన అంశాలు. మరొకసారి మనవి చేసుకుంటా ఉన్నాను, నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అందరికీ ఈ న్యూస్ని షేర్ చేయగలరని కోరుతున్నాను. మీ ఇమాం.